హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? నేను మాధవి టీచర్. శబ్దాలంకారాల్లో రెండవదైన వృత్యనుప్రాస అలంకారం గురించి మీకు తెలుసా? ఏదైనా ఒక అక్షరం మరలా మరలా తిరిగి రావడాన్ని వృత్యనుప్రాస అలంకారం అంటారు. వృత్తి అనగా ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ తిరిగి రావడం. గట్టు మీద చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు. 1,00,000 భక్ష్యాలు తిన్న లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా? చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది. ఆమె కడవతో వడివడి అడుగులతో గడపను దాటింది. నాయనా, నేను నిన్నేమైనా అన్నానా? నువ్వు నన్నేమైనా అన్నావా? ఈ వాక్యాలలో ఒకే అక్షరం మరలా మరలా తిరిగి రావడాన్నే వృత్యనుప్రాస అలంకారం అని అంటారు. థ్యాంక్ యూ.